समझ रहे हैं ये शूटिंग है।
మనకి పురాణాలు వేద అంత అవసరం. అలాంటి వేద పురాణాలలో మనకి ముఖ్యంగా మనం చేయవలసిన పనులు కొన్ని మనకి 2 నవరాత్రులు మనకి ప్రారంభం అవుతాయి. ఒకటి మనకి చైత్ర మాసంలో వసంత నవరాత్రి 9 రోజులు మనం శ్రీరామచంద్రుడిని ఆరాధించాలి. నవమి నాడు కళ్యాణం చేస్తాం. నవమి నాడు కళ్యాణం చేయమని మనకి లేదు, కానీ భద్రాచలంలో రాముడికి బ్రహ్మోత్సవాలు ఆ సందర్భంలో ప్రారంభించారు కాబట్టి ఆ సందర్భం రకాలుగా ఇచ్ఛాశక్తిగా అమ్మవారిని ఆరాధించాలని మనకి శాస్త్ర ప్రకారం చెప్పుకుంటే మనకి సంవత్సరాలు ఇప్పుడే ప్రారంభం కావాలి. ఈ యొక్క శరన్నవరాత్రి సంవత్సరాలు ప్రారంభం కావాలి. సంవత్సరాలు ఎప్పుడు ప్రారంభించుకుంటున్నాం? మనం మొదటి మాసంలో మనం ప్రారంభించుకుంటున్నాం. ఇప్పుడు మనం ప్రారంభించుకోవాలి. ఎందుకంటే మనకి చైత్ర మాసంలో చిత్తా నక్షత్రంతో వస్తుంది. కాబట్టి నక్షత్రాలు మనం ప్రారంభించుకుంటే మన అశ్విని నక్షత్రంతో ప్రారంభిస్తాం. పౌర్ణమి నాడు ఏ నక్షత్రం ఉంటే ఆ మాసానికి ఆ పేరు ఏర్పడుతుంది. చిత్తా నక్షత్రం పౌర్ణమి నాడు ఉంటే చైత్ర మాసం, విశాఖ నక్షత్రం పౌర్ణమి అంటే వైశాఖ మాసం, అలాగే జ్యేష్ఠ నక్షత్రం పౌర్ణమి అంటే జ్యేష్ఠ మాసం ఎలా వస్తుందో మనకి అశ్విని నక్షత్రం ఉంది ఈరోజు మనకి ఈ పౌర్ణమి నాడు. కాబట్టి మనకి అశ్విని నక్షత్రంతో ప్రారంభం అవుతాయి మనకి ఈ ఉత్సవాలని. ఇది మనకి కొంత ప్రాంతంలో దీనినే సంవత్సరాలుగా స్వీకరిస్తారు. అలాంటి ప్రధానమైన నవరాత్రుల్లో అమ్మవారిని తప్పనిసరి ఆరాధించాలని. ఈ ఆరాధన 3 రకాలుగా ఉంటుంది మనకి వేదం చెప్తుంది. 3 రకాలుగా ఉండడం సంఘానం 3 రకాలుగా అమ్మవారు ఆవిర్భవించడానికి శక్తి స్వరూపంగా ఆవిర్భవించింది అని మనకి చిట్ట చివరిలో మనకి దాని ఒక కథ ఉంటుంది. మహిషాసురమర్చిని, ఆ మహిషాసును సంహరించడానికి అమ్మవారు ఆవిర్భవించింది. దానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు యొక్క ఆవేశ శక్తిని పునికి పుచ్చుకుని అమ్మవారు ఆవిర్భవించిందని ఒక కథ మనకి చెప్తారు. అది పక్కన పెడితే మనకి ఈ యొక్క ఆరాధించడం, మనం సాత్విక స్వరూపంగా అమ్మవారిని ఆరాధించాలి అని మనం లక్ష్మీ స్వరూపంగానే అమ్మవారిని ఆరాధిస్తాం. 3 స్వరూపాలుగా అమ్మవారు ఆవిర్భవించింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క శక్తితో అమ్మవారు ఆవిర్భవించింది అని చెప్తుంటే మనకి విష్ణు స్వరూపంగా శక్తితో ఆవిర్భవించిన ఈ అమ్మవారు అయితే ఉందో ఆ అమ్మవారిని మనం తీసుకుని మనం మన యొక్క ఆగమానుసారంగా పాంచరాత్ర ఆగమానుసారంగా మనం ఈ 9 రోజులు మనం అమ్మవారిని శాంతి స్వరూపంగా ఆరాధన చేస్తాం. వాటిలో భాగంగా ఈ రోజు మనం ఆరాధించే అమ్మవారు సంతాన లక్ష్మి. మనకందరికీ మొట్టమొదటి కావలసింది అందరూ బాగుండాలి. మనం ప్రారంభించే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే ప్రారంభిస్తున్నాం. ఈ జగత్తంతా భగవంతుని యొక్క సంతానం. ఈ జగత్తుకి అందరికీ మాతాపితరుడు శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మి. వాళ్ళు రక్షకులు అంటే వాడి సంతానం కూడా బాగుండాలని కోరుకునేవారు. తల్లిదండ్రుల్లో ఇద్దరూ బాగా ఉండాలని కోరుకుంటారు, సంతానం బాగుండాలి. ఆ ఇద్దరిలో కన్నా ఎక్కువ అమ్మవారికి. అలా తల్లిని ఈ యొక్క శరన్నవరాత్రుల్లో మొట్టమొదటిగా సంతానలక్ష్మిగా ఆరాధిస్తున్నాం. సంతానలక్ష్మి అంటే ఇప్పుడు చెప్పుకున్నాం, మనమంతా క్షేమంగా ఉండాలి అని చెప్పి తాను కోరుకుంటుందా, మనం బాగుండాలి మనం కోరుకుంటున్నామని. మనం బాగుండాలి అని చెప్పి మనం అమ్మవారిని ఆరాధిస్తున్నాం. నిజానికి మనం అంతా కలసం పెట్టేది ఏంటి? అమ్మవారి దగ్గరికి వచ్చి మా పిల్లలు బాగుండాలి, మేము బాగుండాలి, మా అమ్మాయి కళ్యాణం కావాలి, మా పిల్లకి సంతానం కావాలి, మా అబ్బాయికి సంతానం మనం అనుకుంటున్నాం. కానీ మనం అనుకోక్కర్లేదు, తల్లే అనుకుంటోంది. ముఖ్యంగా ఎప్పుడైనా తల్లి కోరుకుంటుందో బిడ్డలు ఎవరు కోరుకోరు, నాకు ఇది కావాలి నాకు అది కావాలి అని చెప్పి. తల్లే కోరుకుంటుంది, ఇలా ఉండాలి, నా పిల్లలు నా సంతానం ఇలా ఉండాలి. అలా ఉండాలని కోరుకునే అమ్మే సంతాన లక్ష్మి. అలాంటి సంతాన లక్ష్మిగా ఈ శరన్నవరాత్రుల్లో అలాగే రకరకాల ఆయుధాలతో ఉంటుంది. కానీ మనకి మన సంతానలక్ష్మి అమ్మవారు మన అష్టలక్ష్మి దేవాలయంలో మాత్రం శంకు చక్రాలు ధరించి, అలాగే ఖడ్గం ధరించి, అభయహస్తాలు ధరించి అది బయట ధరించి ఉన్నారు. అంటే సంతానం దగ్గర లేదు కదా, మరి అమ్మవారి దగ్గర సంతానలక్ష్మి ఎలా ఉంటుంది అంటే మనకి ఏదైనా సరే స్వరూపం అన్నమాట. అలాగే దారపూర్తిగా ఉండే ఒక బొమ్మని అమ్మవారికి సన్నిధిలో వేచేపు చేసి, అలాగే శంకు చక్రాలతో అలాగే అభయహస్తాన్ని ఇస్తూ
కానీ ఏ భగవంతుడు చూసినా ఒక కాలు కిందకి చాపుకుని ఒక కాలు మడత పెట్టి కూర్చునే విగ్రహాన్ని మనం చూస్తూ ఉంటాం. కానీ ఎందుకని కూర్చుని కాళ్ళు అవుతున్నాయనే అలాగే అనుకోవచ్చేమో. కానీ అది కాదు. మనకి వైకుంఠంలో భగవంతుడు ఉండే రూపాన్ని వర్ణించారు. సద్పాదం ప్రసార్య అని ఒక కాలు కిందకి చాపి ఒక కాలు మడత పెట్టుకుని కూర్చుంటాడు స్వామి. ఒక చేతులు చాపి ఉంటుంది. ఎందుకు చాపి ఉంటుంది, ఎందుకు కాలు కింద పెడతా ఉంటా అంటే మనకందరికీ తెలుసు. ఎవరినైనా పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలంటే అమాంతం మనం పైకి తీసుకోలేము. అలానే పిల్లలు పైకి ఎగట్లేదు. ఒక కాలు మన కాలు మీద వేసి ఇంకో కాలుతో మన చేతితో పట్టుకుని పైకి తీసి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాం. ఇది పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకోవడానికి. అలాగే భగవంతుడి దగ్గరికి ఎవరైనా సరే జీవులు వస్తుంటే వచ్చిన వాళ్ళు కష్టపడి ఎన్నో జన్మలు ఎత్తి మనం సంకల్పంలో చెప్తాం. ఇప్పుడు ఈ జన్మలో మనిషిగా పుట్టడానికి ఇదే కాదు, ఎన్నో జన్మలలో ఎన్నో రకాలుగా పర్వతాలుగా, మట్టిగా, పుట్టగా, అనేక జంతువులుగా పుట్టి మనుషులు ఈ రోజు మనం భగవంతుడి దగ్గర రాగలిగామంటే ఎన్ని కష్టాలు పడాలి. ఇక్కడైతే మనమంతా ఈ వాస్తవికంగా ఉన్నాం, దగ్గరగా వచ్చాం కాబట్టి సరిపోయాం. ఎక్కడి నుంచో ఏ సనాతన దగ్గర నుంచో లేక ఎక్కడి నుంచో ఏ వేగపేట నుంచి రావాలంటే ఈ సమయంలో ఈ ట్రాఫిక్ లో సగం దూరం వచ్చి చాలే దేవుడిని దండం పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఎందుకని ట్రాఫిక్ జామ్. ఎంతో మనస్సులో గట్టి పట్టుదలగా ఉంటే రావాలి తప్ప, ఏ కారో ఉంటే రావాలి తప్ప ఇంత త్వరగా రాలేదు సమయాన్ని. అలాగే మన జీవుడు భగవంతుడి దగ్గర చేరుకోవాలంటే తనకుండే కర్మని మొత్తం అనుభవించి ఎక్కడో ఏ భాగవతుల యొక్క అనుగ్రహం చేత, భగవంతుని యొక్క మనకి పెద్దల యొక్క అనుగ్రహం చేత మనం చేసుకుంటే ఏది సవ్యంగా జరగవు. భక్తుల యొక్క లేక భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందే భాగవతుల అనుగ్రహం పొందితే వాడు దాకా వచ్చిన వాళ్ళు కాబట్టి నిజానికి మానేస్తారా? వస్తారు. కానీ మనకే అలాగే అమ్మవారు ఎక్కడ కూర్చున్నా ఏ విగ్రహం మనకు లోపల ఉండే అన్ని విగ్రహాలు అలాగే ఉంటాయి. కాలు కింద చాలు కూర్చుంటాయి. కానీ మనకు అనిపిస్తుంది ఏమో చాలాసేపు కూర్చుని మనం కూడా ఒక గంట కూర్చున్నాక మనం ఇట్లా పెడతాం, కాళ్ళు ఇలా పెడతాం. ఎందుకని కూర్చోవాలి, కాళ్ళు లేవు. కాబట్టి భగవంతుడికి అవి లేవు. భగవంతుడు మన కోసమే ఆ విగ్రహం యొక్క స్వరూపం ఉంటుంది. అలా ఒక కాలు మడత పెట్టుకుని మళ్ళీ కూర్చోవడానికి, సంతానం కూర్చోవడానికి అనువుగా ఉండేలాగా ఆ అమ్మవారి యొక్క సంతానలక్ష్మి యొక్క అమ్మవారి యొక్క అలంకరణని మనం ఇప్పుడు సేవించుకుంటున్నాం. మనం అందరూ కొట్టుకుంటాం. కాబట్టి ఆ విధంగా లోకమంతా సర్వమంగళ మాంగళ్య అని మనం మొదలు ప్రార్థన చేశాం. ఆవిడ మంగళోయ దేవతానం దేవతమాని భగవంతుడు అన్నిటి లోపల ఉత్తమమైన వాడు. ఈవిడ మంగళ ప్రధానికే మంగళాన్ని ఇచ్చేవాడు. కాబట్టి ఈ శరణ నవరాత్రం మొట్టమొదటి ఆరాధనగా మనం సంతానలక్ష్మిని మనం ఇప్పుడు ఆరాధన చేసుకుంటాం. ఎవరెవరైతే పూజలు అనుభవించుకున్నారో వారందరికీ సంకల్పం చేశారు. నాగేశ్వర ప్రసాద్ దామోదర మామతి నామ్యాః పరిగణక ప్రమోదగోత్ర దోష రామారావు రమేశ్వ పుష్ప నాగపరిణామ్యాః దండగోత్ర దోష జగన్నాథారాధనావు సుమా నామధేయాః సహ కుటుంబానాం కౌణ్యగోత్ర దోష వేణుగోపాలన మాధవి నామ్యాః దండగోత్ర దోషయ కదోష యాదగి రాజరామేశ్య స్వగణనామదేశ దిల్పానామ్యాః గోత్ర దోష ప్రభాకర దండోజనామ్యాః సహ కుటుంబానాం क्षेमस्तेरदेवीश्वर्या नारायण स्वामी सन्निधो देवी शरणोदंतरुभ्य प्रभुति श्रीराजकालचन्द्रालक्ष्मी पूजामाचार्य श्रीहस्तेन तारायिष्ये కలిసాను
श्रीरंगस्य उत्तर दिक्प्रदेशे श्रीकृष्ण गोदावरी मध्यदेशे भगवदालये श्रीनंद्र नाम संवत्सरे दक्षिणायने शरदृतु आश्वीजमासे शुक्लपक्षे अद्य प्रथम्यायां वासरः पुण्यवासरे शुभनक्षत्रे शुभयोग शुभकरण एवं गुणविशेषण विशिष्टायामस्य शुभदितवस्य श्रीभगवतो देवदेवोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य देवदेवस्य जगत्कुटुम्बिनः जगद्रक्षणार्थमुपतीर्णस्य श्री अष्टलक्ष्मी समेत श्रीमन्नारायण स्वामिनः कृपया यथा संकल्पित नवरात्र महोत्सवे प्रथम दिवसे सायंकाले श्री महालक्ष्मी अनुग्रह प्रसाद सिद्ध्यर्थं भक्तस्य क्षेमस्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थ काम मोक्ष चतुर्विध बल पुरुषार्थ सिद्ध्यर्थम इष्टकाम्यार्थ बल सिद्ध्यर्थम अखंड लक्ष्मी कटाक्ष सिद्ध्यर्थम प्रथम दिवसे सायंकाले श्री संतान लक्ष्मी आराधनं करिष्येति संकल्प्य देव्यै नमः ध्यायामे ध्यानं समर्पयामे महाभाजातवेदो लक्ष्मी मनभगामिनी यस्यां निरञ्जं विन्देयं गामश्वं पुरुषाणः ॐ श्री सन्तानलक्ष्मीदेव्यै नमः आवाहयामे दुर्वार्धमध्यामस्तिनाद प्रबोधने